జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబా, ఓ పని మసలిని ఆటపెడతావా? ఓకే చిట్టమ్మ, వాళ్ళ మనసులో ఏముందో కనిపెడదాం, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో రాబడదాం. పద. సలీ, ఏంటక్కా? రేపటి నుంచి ఆ వర్మ గనక మన ఈదుల్లోకి వస్తే నువ్వు మాత్రం అతనికి ఏమీ ఎట్టదు. ఏ ఎందుకు పెట్టకూడదక్కా? నాకెందుకో ఆ అబ్బాయి కరెక్ట్ కాదు అనిపిస్తోంది. ఏమంటావు బావా? అవును చిట్టమ్మ, నాకు కూడా ఆ వరం ఎందుకో నచ్చట్లేదు. ఏదో తేడా కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారక్కా? పాపం, అతని పాటికి అతను అడుక్కొని వెళ్తున్నాడు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదే. అలాంటప్పుడు మీకు మాత్రం అతను తప్పుగా ఎలా కనపడుతున్నాడు? ఎందుకంటే ఏ సత్తం సలే, కళ్ళు తిరిగి పడిపోయాళ్లే, పోనీలే కదా అని ఇంట్లోకి తీసుకొస్తే తిన్నగా ఉన్నాడేటి. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావని నీ మీద కనేలేదో. ఏం మాట్లాడుతున్నావక్కా? నా మీద కన్నడం ఏంటి? అవును సలీ, ఆ అబ్బాయి ప్రవర్తన ఏమీ బాగోలేదు. అందుకే కావాలని నీ తలకి ఆ అబ్బాయి తలతో టీ కొట్టాడు. కొమ్ముళ్ళొత్తాయన్న వంకతో ఇంకో పాలి ఆ అబ్బాయి తలతో నీ తలకి టీ కొట్టాడు. దీనంతటికీ అతని బంకరపతే కదా కారణం. అక్కా, ఆయన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావక్కా? నిజానికి ఆయన కొట్టలేదు. అనుకోకుండా నేనే ఆయన తలకి తగిలి కొట్టాను. అప్పుడు కూడా ఆయన ఎంతో గౌరవంగా నాకు సారీ చెప్పాడు తెలుసా? అలాంటి మంచి మనిషి గురించి చెడుగా ఎలా మాట్లాడుతున్నారక్కా? నాకు అసలు అర్థం కావడం లేదక్కా. చిట్టమ్మ, మన లత పూర్తిగా మారిపోయింది. ఆ వర్మ మార్చేశాడు. అవును బావా, చూడబోతే నా సల్లిని నాకు దూరం చేసినట్టున్నాడు. అక్కా, ఆయన నన్ను మీకు దూరం చేయడం ఏంటక్కా? అవును సల్లి, పరిచయం అయ్యి 2 రోజులు కూడా కాలేదు, నువ్వు అతనికే సపోర్టింగ్ చేస్తున్నావు. ఏ అక్కనే తప్పు పడుతున్నావు. లేదక్కా, అతను మంచివాడని అలా అంటున్నాను. అవును లత, అలాంటి వాళ్ళని నమ్మకూడదమ్మా. ముష్టెత్తుకునే వంకతో వస్తారు, దొరికిందల్లా దోచుకుని వెళ్ళిపోతారు. అది డబ్బైనా ఇంకేదైనా. బావా, మనుషులందరూ ఒకేలా ఉండరు బావా. అతను చాలా మంచోడు బావా. ఏదో గత్యంతరం లేక అలా అడుక్కుంటున్నాడు కానీ, లేదంటే ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా దర్జాగా బతికేవాడు. చా, నిజమా? అవునక్కా, అతను చూస్తుంటే అర్థం కావడం లేదా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నీకేం అర్థమైందో ముందే అది అర్థం కావట్లేదు. మీరేదన్నా అనండి అక్కా, అతను మాత్రం చాలా మంచివాడు. మంచోడే. రోజు అతను వీధిలోకి వస్తే నువ్వు తినే అన్నం తీసుకెళ్లి అతనికి పెడతావా? పెడతాను. అతను తనకి సహాయం చేయమంటాడు, చేస్తావా? చేస్తాను. ఎల్లుండి ప్రేమించుకుందాం అంటాడు, ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటాడు, నువ్వు చేసుకుంటావా? చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. చిట్టి, చూసావా ఏముందో? చూశాను బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.